ఓకే అండి, ఇప్పుడు దహీ భల్లా. సో రాజు గారు, ఇది కర్డ్ బేస్డ్ లో ఉంటుందా? అవునండి. అంటే మనకి పెరుగు ఆవాడలు చేసుకుంటాం కదా, సో సేమ్ కొంచెం దగ్గరగా ఉంటుంది అలాగే. ఓకే. సో కొంచెం దీంట్లో వేసే ఆ పదార్థాలు కొంచెం వేరేగా ఉంటాయి. మనం వాడే ఇంగ్రీడియంట్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. ఇది ఎక్కడ రెసిపీ రాజు గారు? నార్త్ సైడ్ ఎక్కువ చేసుకుంటూ ఉంటారండి. ఓకే. సో ఆ డిష్ అంటే మనకి చాట్ ఐటమ్స్ ఇవన్నీ ఎలా ఉంటాయో అలా ఇది అలాగే చేసుకుంటాం. సమ్మర్ కి మంచి డిష్ మనకి అనమాట, మంచి స్నాక్ ఐటమ్. ఓకే. ఓకే అండి, మరి దహీ భల్లా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దహీ భల్లా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు 1 కప్పు, పెరుగు 1/2 లీటర్, ఇంగువ చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నల్లుప్పు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, కట్టమీఠా చట్నీ కొద్దిగా, గ్రీన్ చట్నీ కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, మజ్జిగ 1/2 కప్పు. సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో డీప్ ఫ్రై కాబట్టి ముందుగా నూనె వేడి పెట్టేసుకున్నాం. సో ఇక్కడ పెరుగులో కొద్దిగా ఉప్పు వేసి బాగా బీట్ చేసుకోవాలండి. అంటే కొంచెం ఫైన్గా స్మూత్గా వచ్చేట్టుగా. అంటే ఇంట్లో మనం నానబెట్టుకోవడానికా? లేదు, ఇది పైనుంచి సర్వ్ చేసుకుంటాం. సో అంటే జనరల్గా మనం చాట్ ఐటమ్స్లో వాటిలో పైన వేసుకుంటాం కదా, అందుకు ఇది. ఎస్. ఓకే. సో ఇది పక్కన పెట్టేసి మినపప్పు కనీసం ఒక 2 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. ఓకే. సో దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకుని సో దీంట్లోనే కొద్దిగా ఇంగువ వేసుకోవాలి రాజు గారు? అవునండి. బాగుంటుందా? బాగుంటుంది. సో కొద్దిగా నల్ల ఉప్పు. నల్లుప్పు. సో మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఉప్పు. మనం ఎందుకు ఈ 2 రకాల ఉప్పు వేసుకుంటున్నాం మనం? టేస్ట్ అనేది కొంచెం బాగా తెలుస్తుందండి. ఓకే. ఓకే. సో కొద్దిగా వాటర్ ఇస్తారా? సరే, ఉప్పు ఓకే. ఇంగువ ఎందుకు వేసుకున్నాం రాజు గారు? అంటే అది మామూలుగా మనం పోపులు అలాంటి వాటిలో వేసుకుంటే మనకి బాగుంటుంది. సో అంటే ఇటువైపు ఈ దహీ భల్లాలో కొంచెం అలా ఇవన్నీ వాడతారు. ఓహో. సో మెత్తగా రావాలి, ఫైన్గా. మామూలుగా మనం వడలేసుకుంటే కొంచెం బరగ్గానే పెట్టుకుంటాం కదా, సో ఇది కొంచెం స్మూత్గా రావాలి, బాగా సాఫ్ట్గా ఉండాలి పిండి. ఎస్ అండి. ఓకే. ఇంకా సాఫ్ట్ అవ్వాలా రాజు గారు? కొద్దిగా అండి. రెడీయా రాజు గారు పిండి? రెడీ అయిపోయిందండి. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. మరి మెత్తగా అవ్వకూడదు మనకి, అంటే లూజ్గా. మరి ఎక్కువ లూజ్గా కూడా ఉంది. ఓకే. సో దీంట్లో కొద్దిగా జీలకర్ర. ఓకే. సో ఇందులో మనం కారంకి ఏమి వాడుకోమా రాజు గారు? పైనుంచి చల్లుకుంటాం. సో దీంట్లో పిండిలో అక్కర్లేదు. ఓకే. ఓకే. సో రెడీ అయిపోయింది. సో వీటిని చిన్న చిన్న ముద్దలుగా మనం, అంటే మామూలుగా మనం పునుకుల్లా చేసుకుంటాం కదా, సో అలా వేసేసి మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఓకే. ఓకే. సో ఇవి రౌండ్గా వేసుకోవాలన్నమాట. ఎస్. వడల్లా అలా కాదు? వడల్లా కాదండి, రౌండ్గా ఇలా. సో కొంచెం ఆ పిండిలో మనం యాడ్ చేసుకున్న ఇంగువ, ఆ నల్లుప్పు, వీటి వల్ల కూడా మనకి కొద్దిగా టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా. ఎందుకంటే మనం పెరుగు వడలు చేసుకుంటే మామూలుగా జస్ట్ దాంట్లో ఉప్పు, కొద్దిగా పచ్చిమిర్చి, అల్లం ఇవి తప్పితే మనం ఏమీ యాడ్ చేయం కదా. కొంచెం స్లో ఫైర్లో చేసుకోవాలండి. అదే పిండి అంతా ముద్దలా ఉంటుంది కాబట్టి మనకు కొంచెం లోపల వరకు కుక్ అయితేనే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటివి మళ్ళీ కాస్త పచ్చిగా ఉన్నా ఆ టేస్ట్ అనేది మనకు కొంచెం పిండి పిండిగా తగులుతూ ఉంటుంది.
ఇక్కడ ఏంటంటే వీటిని మనం డీప్ ఫ్రై కాగానే మజ్జిగలో వేసేసి కాసేపు నాననివ్వాలి. ఓకే, అంటే దాంట్లోనే ఉంచమా తీసేస్తామా? తీసేస్తాం. సో నానడానికి అంటే లోపల వరకు కొంచెం ఆ పెరుగు తాలూకు ఆ ఫ్లేవర్ అనేది లోపల వరకు కూడా పట్టడానికి. సో జనరల్గా ఏంటంటే మనం గోరువెచ్చటి నీళ్ళలో కాస్త ఉప్పు వేసి దాంట్లో కూడా నానబెట్టేసి తీస్తాం కదా. సో ఇక్కడ మజ్జిగలో వేసిందంటే ఇంకొంచెం ఆ ఫ్లేవర్ అనేది మనకు పెరుగు టేస్ట్ అనేది ఎక్కువ తెలుస్తుంది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకునేటప్పుడు ఆ మజ్జిగ ఏమి ఉండదు అయితే? మజ్జిగ ఏమి ఉండదండి. ఓహో, ఓకే, సరిపోతుంది. ఓకే, సో కాసేపు ఇవి నానతాయండి. సో కొంచెం అవి సోక్ అయితే ఎలాగో కాస్త కిందకి వెళ్తూ ఉంటాయి కదా, అప్పుడు మనం తీసుకోవచ్చేమో. ఎస్, కొంచెం అలా పిండేసి మనం బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడం. ఓకే. సో కార్వింగ్ వచ్చేసి బ్రెడ్తో చేస్తున్నాను. బ్రెడ్? అవునండి. ఓకే, డ్రింక్స్ తీసుకున్నాను, అంటే ఒక బర్డ్ షేప్లో చేస్తున్నాను. ఓకే. సో ఇంకోటి వచ్చేసి కొంచెం చిన్న సైజ్ అండి. సో ఇది బాడీ, ఇది హెడ్ వచ్చేస్తుంది. ఓకే. సో ఇక్కడ వింగ్స్ తర్వాత బీక్ అని క్యారెట్లో తీసుకుంటున్నాం. సో ఇక్కడ వింగ్ వస్తుంది. సో కొంచెం ఇలా కరువుగా కట్ చేసుకుని జిగ్జాగ్ కటింగ్. సో అలాగే టైల్ 2 డైమెన్షన్లో చూపిస్తున్నాం. సో దీంట్లో బీక్ తీస్తున్నాను. సో అలాగే దీంట్లో క్రౌన్ వేస్తున్నాను. కన్ను పెడుతున్నాను, మిరియాలు పెడుతున్నాను. ఓహో, మొత్తం ఒక క్యారెట్లో మనకు అన్నీ అయిపోతాయి. అన్నీ అయిపోతాయి. సో ఇక్కడ ఇలా వస్తుంది. ఓకే. సో అరేంజ్ చేసేసుకున్నాం. ఓకే. సో జస్ట్ మనం కొంచెం ఆ రెక్కలు ఆ తోక అది సరిగ్గా కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది చాలా బాగుంటుంది కదా. అవునండి. ఓకే, సో ఫైనల్గా మిరియాలతో ఐస్ బాగుంది రాజు గారు. ఓకే, సో ఇవి కూడా రెడీ అయిపోయాయండి. బౌల్ ఇస్తారా? సర్వ్ చేసుకోవటమేనా? ఎస్. సో వీటిని చేత్తో ఇలా మనం అవి దాంట్లో అంటే ఆ మజ్జిగ ఉండకూడదా? లేదు, ఇలా చేసుకుంటే బాగుంటుంది. జస్ట్ ఆ ఫ్లేవర్ అనేది లోపల మనకు నానడానికి సాఫ్ట్గా కావడానికి హెల్ప్ చేస్తుంది మజ్జిగ. ఓహో. సో మళ్ళీ ఇక్కడ మనం పెరుగు వేసేస్తామండి. ఓకే. ఓకే. సో పెరుగు, కొద్దిగా కట్టామిఠా చట్నీ అండి. సో ఈ రెసిపీస్ అన్నిట్లో అంటే కొద్దిగా ఈ కట్టామిఠా చట్నీ కంపల్సరీ ఉండాలేమో కదా. ఎస్. అండ్ గ్రీన్ చట్నీ, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కొద్దిగా పెరుగు, కొంచెం పెరుగు, సో కొద్దిగా కారపొడి. ఇది అచ్చము ఆ దహి పాపిడి లాగే ఉంది రాజు గారు. అంటే పైన దహి పూరి. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే, నైస్. ఇదైతే మనం కాసేపు చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కూడా తినొచ్చు. చల్లగా చాలా బాగుంటుంది. లేదా పెరుగు చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని చల్ల పెరుగు వేసేసుకున్నా బాగానే ఉంటుంది. నైస్, బాగుంది. ఓకే, దహి బల్లా రెడీ. ఇది ఇలా చూస్తుంటేనే నాకు నోరు ఊరుతుంది, అఫ్ కోర్స్ వాళ్ళకు కూడా. సో మరి రెసిపీ నోట్ చేసి పెట్టుకోండి. సో టేస్ట్ చూసే ముందు దహి బల్లా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
దహీ భల్లా తయారు చేసే విధానం. పెరుగులో ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా మినపప్పుని 2 గంటల పాటు నానబెట్టి ఇంగువ, నల్లుప్పు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో ముద్దలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని మజ్జిగలో వేసి కాసేపు నాననివ్వాలి. ఆ తర్వాత వీటిని చేత్తో ఒత్తుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. వీటిపై నుండి పెరుగు, కట్టమీఠా చట్నీ, గ్రీన్ చట్నీ, పైనుండి కొద్దిగా కారం, జీలకర్ర పొడి చల్లి సర్వ్ చేసుకుంటే దహీ భల్లా రెడీ.